డాన్స్ కాదు, అక్కడ రేంజ్ లో ఉండవు ఎవరైనా కానీ అక్కడ జై బాలయ్య అనాల్సిందే. అది ఇంతకీ రీసెంట్ గా ఉన్న జాజికాయ సాంగ్ అనేది వచ్చింది, దాని మీద మీకు సాంగ్ డాన్స్ అది బాగుందన్న, మూమెంట్ వేరు. అది ఇవాళ వచ్చిన రాత్రి వచ్చిన మూమెంట్ వేరు అన్న. రాత్రి ఆ డైలాగు కొండలు ఎరుకునేది మీరెక్కడ, ఆ కొండలనే పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమెక్కడ డైలాగ్ అన్న. అది డైలాగ్ అంటే బాలయ్య బాబు డైలాగ్. చివరిగా చెబుతున్నా బోయపాటి గారికి సెల్యూట్ అన్న. బాలయ్య బాబుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. 7వ డైలాగుతో 7 తరాలు గుర్తుండేలాగా చేశాడు బాలయ్యని. జై బాలయ్య. ప్యాన్ ఇండియా ఇంకా ప్యాన్ ఇండియా ఏందన్న, కలవరిస్తారన్న. ప్రతి ఒక్కడు జై బాలయ్య అంటాడు. రేపు 5వ తారీఖున మహాకుంభమేళ జరగబోతుంది. తమన్ మ్యూజిక్ గురించి చెప్పండి. తమన్ గారు అన్నను మొన్న లేపలేకపోయాడని బాధేస్తుందన్న. ఇప్పుడు కూడా తమన్ గారిని లేపినట్టయితే బాలయ్య చాలా ఫీల్ అయ్యేవాళ్ళం, చాలా హ్యాపీ అనిపించేది. మరి రేపైనా నిన్నైనా ఏమైనా పైకి లేపుతారేమో చూసాము, ఏం మాట్లాడలేదు తమన్ గారి గురించి. మరి రేపు 5వ తారీఖు ఏమైనా లేపుతారో, మనమే లేపుతాం తమన్ గారిని. అయితే అంత హ్యాపీ అనిపించింది. కలెక్షన్లు మనం మాట్లాడకూడదన్న, అది రేంజ్ వేరు, బాలయ్య రేంజే వేరు.